కూర్చోమ్మా కూర్చోండి అమ్మా నెక్స్ట్ బేట ఉన్నారా పిల్లలు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ఉండబట్టి ఫైనల్ చేస్తాం స్కూల్ షిఫ్ట్ చేసి మనం వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు ఫోన్ ఇక్కడ కడతాం కదా అడ్రస్ ఇక్కడే ఉంటాం ఒక ఓన్లీ అది పైన ఉంటుంది సార్ పైన ఫ్లోర్లో ఉంటుంది బిల్డింగ్ అంతా కంప్యూటర్ ల్యాబ్ ఈరోజు మన సాయి సేవా ట్రస్ట్కి మన ఆహ్వానం మేర గౌరవ తిరుపతి రెడ్డి గారు క్రెడాయి చైర్మన్ అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయ్యేదానికి వారందరికీ వీరు ప్రెసిడెంట్ మనకి ఇక్కడ హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉండి ఇక్కడ ఒక అనాథాశ్రమం వృద్ధాశ్రమం ఉంది చూడడానికి వచ్చి మనకు హెల్ప్ చేయడానికి వచ్చారు వారందరికి హ్యావ్ ఏ బిగ్ క్లాప్. అలాగే వేముల సదానందం గారు సీనియర్ జర్నలిస్ట్ గారు మన చూడడానికి మన గురించి తెలుసుకోవడానికి వచ్చారు. వారికి కూడా మీరందరూ క్లాప్స్ కొట్టి ఆహ్వానం పడుతుంది. ఇంకా మన వాసుదేవ్ రెడ్డి గారు ఆ సారు మన ముందటనే ఉంటారు. మన స్కూల్లో కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటారు. వారు మీ అందరి ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలని నిర్దేశించడానికి మనతో కలిసి పనిచేస్తారు. మీకు బుక్స్ డొనేట్ చేయడానికి వచ్చి స్టార్ట్ చేయండి. బాబు హయ్యర్ క్లాస్ ఎవరు? ఓకే ఇచ్చేనా? ఓకే బాబు నెక్స్ట్ కమ్ సార్ మీరు ఓకే రైట్ హయ్యర్ క్లాస్ చిల్డ్రన్స్ పక్కకుండా ఫోటోకు మీరంతా సత్యనారాయణలు కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలనే ఉద్దేశంతోనే ఇస్తున్నాను. అయితే సార్ కొందరు అయ్యారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి ప్రతి ఒక్కరు. ఏ సార్ ఓన్లీ కంప్యూటర్స్ ఫౌండేషన్ లెవెల్ కోర్స్ అని ఫస్ట్ టు పి. కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది, ఎస్టాబ్లిష్ అయింది. ఉంటే 2-3 కంప్యూటర్లు ఇప్పియండి సార్. ఎవరు చేద్దామండి. సార్ ఉట్టిగా పడేస్తారు కంప్యూటర్ చెప్తారు. 2 నిమిషాలు. చిల్డ్రన్ అంటే హాయ్ హాయ్ అనాలా. చిల్డ్రన్ లౌడ్లీ వినబడట్లేదు నాకు. చిల్డ్రన్ ఓకే. చిల్డ్రన్ ఇది సాలిడ్ స్టెప్స్ హెచ్ఆంద్ బుక్స్ హయ్యర్ లెవెల్లో ఇంటర్ అండ్ ఇంజనీరింగ్ బుక్స్లో వాళ్ళు ప్రిపరేషన్ చేసిన బుక్స్. ఇది హైలీ స్టాండర్డ్ ఢిల్లీ వాళ్ళ చేత రూపొందించినటువంటి బుక్స్ ఇవి. 1st to 5th కంప్యూటర్ బుక్స్ ఇవి. సో ఇది మీ వరకు చేరడానికి చాలా టైం పడుతుంది. ఇంకా 20 years అయినా వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే ఇంకా 20 years పడుతుంది. కానీ ఇది నేను మా వాగ్దేవి విద్యాపీఠం ఎడ్యుకేషన్ సొసైటీ తరపున సపరేట్గా శ్రద్ధ తీసుకొని ఢిల్లీ నుండి తెప్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ స్కూల్లో పోలీస్ అవుతారనో మీరు కలలు కంటారు. కానీ నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీరంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలనేది నా యొక్క ఆలోచన. దీనికి రంగయ్య సార్ కానివ్వండి, శ్రీనివాస్ సార్ కానివ్వండి,
మన ఈ స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడాలనే ఉద్దేశంతోనే ఈ బుక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కంప్యూటర్పై శ్రద్ధ చూపించి గవర్నమెంట్ జాబ్సే కాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మీకు ఇప్పటి నుంచే మౌస్ అంటే ఫౌండేషన్ లెవెల్లో రావాలి. కీబోర్డు, మౌస్, కంప్యూటర్ అంటే ఏంటిది అనే సిలబస్ అంతా ఇప్పటి నుంచే మీరు నేర్చుకోవచ్చు ఈ బుక్ల ద్వారా. మీరు నేర్చుకొని మంచి దాంట్లో ప్రావీణ్యం సంపాదించాలని మా అందరి కోరిక. ఈ యొక్క సాయి సార్ ఆన్ హోమ్ రన్ చేస్తున్న రంగయ్య గారికి, శ్రీనివాస్ గారికి, ఈ నిర్వాహకులు ఇంత కష్టపడి గత 20 సంవత్సరాల నుంచి ఈ సాయి అనాథాశ్రమాన్ని నడుపుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతూ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. దీంట్లో ఈరోజు మాకు అవకాశం వచ్చింది ఇక్కడికి రావడము. మేము కూడా ఇప్పటి నుంచి మీతో భాగస్వామ్యమై మీ 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 యొక్క శ్రేయస్సు కోసం పాటుపడతాము. ఖచ్చితంగా మీ అవసరాలు తీరుస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన వాసుదేవరెడ్డి గారికి ఈ పుస్తకాల పంపిణీకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్స్. మీ ఫౌండేషన్ గురించి చెప్పండి సార్. మీరు చెప్పండి, మనం వీడియో అప్లోడ్ అవుతుంది. చెప్పండి. మీరు అప్పీల్ కూడా ఉంటుంది. ఫౌండేషన్ ఫౌండర్ మీరే కదా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సో వేదిక అలంకరించిన క్రెడాయి చైర్మన్ గారు, మన సీనియర్ జర్నలిస్ట్ గారు, మన వాసుదేవరెడ్డి గారికి మన ట్రస్ట్ తరఫున నమస్కారం ఇస్తున్నాను. సో ఈ ట్రస్ట్ 2002లో ట్రస్ట్ గురించి చెప్పాలి అని చెప్పారు. 2002లో మనం ఈ ట్రస్ట్ ఆర్ఫన్లెస్ సొసైటీ కోసం మనం స్థాపించడం జరిగింది. అనాథలు అనేవాళ్ళు ఈ సమాజంలో లేకుండా చేయాలనే తపనతో మేము ఒక 18 మందిని కలిసి ఈ ఆశ్రమం స్థాపించినాం. అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ స్థాయికి చేరింది. సో ఈ స్థాయికి చేరిన దాంట్లో మనం అనాథాశ్రమంతో పాటు వృద్ధాశ్రమం చేసాము, స్కూల్ పెట్టుకున్నాము, సో సిక్ యూనిట్ పెట్టుకున్నాము. ఇవన్నీ రంగాల్లో మనం అభివృద్ధి చెందుతూ పెద్దల సహకారాలను కోరుతూ మనం వాసుదేవరెడ్డి గారిని మనం ఈ స్కూల్కి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా అపాయింట్ చేసుకుంటూ వారి ద్వారా మన ఈ పెద్దల్ని పిలిచి మన ఆశ్రమానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. సో దానికి వాళ్ళు ఒప్పుకొని మన దగ్గరికి వచ్చినందుకు వారికి మన సాయి సేవ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీతో పాటు మమ్మల్ని కూడా మీ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ఏం చేస్తున్నారో చెప్పారు. మాట్లాడండి. టూ 2002లో మనము పేపర్లో కథనాలు చూసి చాలా ఇబ్బందులు ఉన్నారు, తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు చాలా ఇబ్బందులలో ఉంటారు అని ఏదో ఒకటి చేయాలి సమాజానికి. మనం బాగున్నాం కాబట్టి సమాజం బాగుండాలి, మంచి సమాజాన్ని నిర్మించాలనే తపనతోటి ఒక ఆర్ఫనేజ్ స్థాపించడం జరిగింది. దేవుని దయ వల్ల అది ఈ రోజుకు పెరిగి ఒక వృద్ధాశ్రమంగా, ఒక సిక్ యూనిట్గా, మానవతా సదన్ అనే ఒక సిక్ యూనిట్గా, ఒక మంచి విలువలు కలిగిన స్కూల్గా, మీకే కాకుండా చుట్టుపక్కల స్లమ్స్ నుంచి మనకు మా పిల్లలతో పాటు ఒక దాదాపు 250 అండ్ అబోవ్ పిల్లలు ఇక్కడికి వస్తారు 2 బస్సుల ద్వారా. ఇంత కార్యక్రమం ఒక పకడ్బందీగా రోజు ఒక పెద్ద యుద్ధంలాగా చేసే ఈ కార్యక్రమాన్ని మా ఎంప్లాయీస్ కానీ మా మేనేజర్ వీళ్ళందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డే అండ్ నైట్ దీని వెనుక ఎంతోమంది పనిచేస్తున్నారు. ఒక 50 మంది ఎంప్లాయీస్ నిరంతరం పోరాడితే ఈ వ్యవస్థ పొద్దున్న లేచి ఇంతమందికి భోజనాలు, మెడికల్ ఎయిడ్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చేస్తున్న మా ఎంప్లాయీస్కి ఇంత పెద్ద వ్యవస్థ రన్ చేయడానికి మూలమైన ఎంతోమంది పెద్దలు, సాయం చేసే పెద్దలకు వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు చెప్తూ, మనం ఇంకా ముందు కూడా ఉన్న వ్యవస్థలను బాగా పటిష్టంగా చేసుకుంటూ కొత్తగా మనం ఇంకా ఏం చేస్తే సమాజం బాగుంటుందో ఆలోచించి
తప్పకుండా మనం పెద్దల సహకారంతో అలా వెళ్దాం. వీరిని మనం మన క్రెడాయి అనేది చాలా అంటే ఒక ఆర్థికంగా తర్వాత మామూలుగా ఆర్థికంగానే కాకుండా వీళ్ళు సమాజంలో చాలా పేరు గౌరవం ఉన్న వ్యక్తులు. అంత క్రెడాయి వ్యవస్థ వాళ్ళు తలుచుకుంటే చేయడం చాలా ఈజీ, మామూలు వాళ్ళు తలుచుకుంటే చాలా కష్టమవుతుంది ఆ కష్టాన్ని. కానీ ఒక క్రెడాయి లాంటి వ్యవస్థ లాంటి వాళ్ళు కొంచెం మనం పోయిన దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మా ఏది కరెక్టో మాకేం డబ్బులు అవసరం లేదు, కానీ ఒక లిఫ్ట్ మేమేమంటామంటే పైన ఓల్డ్ ఏజ్ ఇదంతా ఈ బిల్డింగ్ స్కూల్ కూడా ఇక్కడే ఉండే, ఆ స్కూల్ పైకి షిఫ్ట్ చేసి మేమంతా ఇక్కడ మొత్తం మనం మన ఇక్కడ వరంగల్లో హైదరాబాద్ వెళ్లకుండా ఓల్డ్ ఏజ్ చాలా పక్కాగా ఏసీ రూమ్లతో పైన చేస్తున్నాం. దయచేసి ఒక లిఫ్ట్ ప్లాన్ చేయండి. మా కరెంట్ బిల్లు ఎవ్రీ మంత్ ఒక 40,000 నుంచి 50,000 వస్తుంది. అది లేకుండా మాకు ఈ సోలార్ ఎనర్జీతో ఒక అది ఇవ్వచ్చు, కంప్యూటర్ ల్యాబ్ చేయొచ్చు. మీరు తలుసుకుంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనం చేద్దాం, కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. తప్పకుండా సార్.